ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి ఒక పీవీసీతో అయితే ఎలాగైతే కట్ చేసుకుని ఒక బేస్ని అయితే తీసుకోండి. ఇలాగా గేర్ మోటార్స్ అయితే తీసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఇలాంటి గేర్ మోటార్స్ 8 టార్క్ ఉన్న గేర్ మోటార్స్ అయితే ఒక 4 అయితే తీసుకున్నాను నేను. ఎలాగైతే 4 సైడ్స్ అయితే 4 కార్నర్స్లో ఎలాగైతే ప్లేస్ చేస్తున్నాను. ఎలాగైతే ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టయితే స్టిక్ చేసుకోండి 4 వాటిని. నేనైతే జిప్ ట్యాక్స్ వాడైతే స్టిక్ చేస్తున్నాను. మీరు గ్లూ గన్ అయితే వాడి అయితే స్టిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక కంట్రోలర్ని అయితే తీసుకున్న ఆర్సీ కంట్రోలర్ని. ఇప్పుడు మనం రెడీ చేస్తున్న ఈ కార్ని కంట్రోల్ చేయడానికి. అలాగే దీనికి ఒక ఇన్బుల్డ్ అయిన ఒక బ్యాటరీని కూడా అయితే సాల్డరింగ్ అయితే చేసా. ఇప్పుడు మనం దీంతోనైతే ఆపరేట్ చేయబోతున్నాం ఈ రిమోట్తోని. చూస్తున్నారు కదా గైస్, ఆల్రెడీ ఆ బోర్డు పైన అయితే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ మోటార్స్ అని అయితే ఉంటుంది. దానికి మీరు ప్యారలల్లో కనెక్టింగ్ ఇచ్చేసి మోటార్స్ని సాల్డరింగ్ చేయండి. మీకు డీటెయిల్గా అయితే వీడియోలో అయితే చూపిస్తలేదు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా అయితే సాల్డరింగ్స్ అయితే చేస్తాం మనం. చూడండి, ఇప్పుడు ఒక ఛార్జింగ్ మాడ్యూల్ని అయితే తీసుకోవాలి మనం ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో బ్యాటరీ పెట్టాం కదా, దాన్ని ఛార్జ్ చేయడానికి అయితే ఒక ఛార్జింగ్ మాడ్యూల్ని అయితే తీసుకుని బ్యాటరీ కనెక్షన్స్ అయితే మిడిల్లో అయితే ఇచ్చేసి పాజిటివ్ నెగిటివ్ అటు ఇటు అయితే అవుట్పుట్ అయితే తీసుకోండి. అంతే, చాలా సింపుల్ కనెక్షన్స్. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనం టైర్స్ని అయితే తీసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇవైతే ఎల్లో టైప్ టైర్స్ అయితే రబ్బర్ టైర్స్, ఇవి 3D ప్రింటెడ్ టైర్స్. ఎలా అయితే 4 అయితే తీసుకుని 4 మోటార్స్కి అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. లుక్స్ ఎలా అనిపించినాయి అయితే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి గైస్, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. చూస్తున్నారు కదా అవుట్పుట్ అయితే ఎలా ఉందో మొత్తానికి. మన కారు వచ్చేసి ఇదైతే ఆర్సీ కారు. ఇప్పుడు వచ్చేసి ఒక మొబైల్ హోల్డర్ని అయితే తీసుకున్నాను నేను. మీరు కావాలంటే రెడీ చేసుకోవచ్చు. ఎలాగైతే స్క్రూ ఫిట్ చేసిన తర్వాత మనం ఛార్జింగ్ అయితే పెట్టి చూద్దాం. మొన్న చూస్తున్నారు కదా, ఛార్జింగ్ మాడ్యూల్స్ అయితే ఛార్జింగ్ అయితే ఫుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేద్దాం అవుట్డోర్లో. చూడండి, దీని రేంజ్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నాను, ఎంత దూరం అయితే వెళ్తుందో. కంపల్సరీగా అయితే మనం అయితే యాంటీనా అయితే వాడాలి, లేకపోతే ఎక్కువ దూరం అయితే వెళ్ళదు. యాంటీనా అయితే వాడాను చూడండి. ఇప్పుడు మనం దీనికి కెమెరా ఫిక్స్ చేసి, అంటే మొబైల్ ఫోన్ అయితే ఫిక్స్ చేసి అందులో వీడియో అయితే చూడండి ఎలా వస్తుందో. నిజంగా మన రోడ్డు నుంచి తీస్తున్నట్టు అయితే వస్తుంది బాగా కింద నుంచి. కానీ రోడ్డు వల్ల అయితే ఊగుతుంది. అదే టైల్స్ మీద గట్ట అయితే చాలా నీట్గా అయితే వస్తుంది గైస్, షేక్ అవ్వకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.